తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ వ్యవహారంలో ప్రజలనైతే నమ్మించగలిగారు. కానీ ఆ తర్వాత ప్రజలకి అసలు విషయం అర్థమైంది. ఏదైతే లడ్డూలో కల్తీ అన్నటువంటి పాయింట్‌కి సంబంధించినటువంటి దాంట్లో రాజకీయాన్ని తీసుకొచ్చినటువంటి వ్యవహారమే చాలా ఆవేదనకరమైనటువంటి అంశం. అదంతా పతాక స్థాయికి చేరి ఫైనల్‌గా సుప్రీం కోర్ట్ గూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత ప్రస్తుతానికి ఇక అధికారులలో జగన్ టైం అధికారులు మొదట్లో జగన్నే దాంట్లో అరెస్ట్ చేయాలని చూశారు. తర్వాతన భూమన కరుణాకర్ రెడ్డిని, సుబ్బారెడ్డిని వీళ్ళందరినీ చూశారు. కానీ అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఏకసభ్య కమిషన్ అని వేసి ఆ కమిషన్ తేల్చిందట అక్కడ కల్తీకి సంబంధించి అంతా ప్రొసీజరే. ఒకటి కొనుగోలు కమిటీకి అక్కడున్న ప్రొక్యూర్మెంట్ కమిటీకి ఇచ్చారు. ఇదిగో ఎక్కువ నెయ్యి రావట్లేదండి, నెయ్యే రూల్స్ మార్చాలి అని. వాళ్ళు దాన్ని అనుమతించారు. ఆ అనుమతించడం తప్పు. ఆ అనుమతించినటువంటి దాన్ని బోర్డులో పెట్టడం తప్పు. బోర్డులో పెట్టినటువంటి సందర్భంలో ఏది అప్పుడు ఉండేటటువంటి బోర్డులో ఉండేటువంటి ఈవో పట్టించుకోకపోవడం తప్పు అంటూ నిన్నేమో సింగాల మీద రాశారు. ఇవాళేమో మళ్ళీ లేదు లేదు ధర్మారెడ్డి అని రాసింది ఈనాడు. ఇవాళ సింగాల మీద రాసింది ఆంధ్రజ్యోతి. ఓవరాల్‌గా రాజకీయ ప్రేరేపితమైనటువంటి దర్యాప్తుగా, రాజకీయాల కోసం దేవుణ్ణి వాడుకున్నటువంటి కేసుగా నిలిచిపోతుంది ఇది చరిత్రలో.